ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారత్ దగ్గర పెడతానంటే సంగంరెడ్డి పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తారు. మా తెలంగాణ హైదరాబాద్ లో ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తి, అసలు తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడమే ఇష్టం లేనటువంటి వ్యక్తి విగ్రహం పెట్టడం మేము సహించం, మేము దాన్ని ఒప్పుకోము అని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. అక్కడికి రవీంద్ర భారతి దగ్గర వచ్చినటువంటి శుభలేఖ సుధాకర్ ను వ్యతిరేకించారు. కొంత వాగ్వాదమైనటువంటి అంశాన్ని కూడా మనం గమనించాం. వాస్తవికంగా మాట్లాడుకుంటే తెలంగాణలోకి ఒక పౌరుషం, ఒక కోపం, ఒక ఉద్రేకం, ఒక మాటలో చెప్పాలంటే ఆత్మగౌరవం అనేది ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా తెలంగాణకు మంచి చేస్తే ఇవాళ హైదరాబాద్ మొత్తంలో చూసుకుంటే ఆంధ్ర వాస్తవ్యులు అయినప్పటికీ తెలంగాణ మీద కొంత ప్రేమ ఉన్న వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి. మీరు గమనిస్తే మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఓట్ల కోసమా, ఇంకొక అంశం కోసమా, ఇంకొకట అమీర్పేట మైత్రివనం దగ్గర ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టుకుంటాం అని చెప్పేసి ఆయన వాగ్దానం ఇచ్చింది. సినిమా వాళ్ళ ఓట్ల కోసం, దేనికోసం మొత్తానికి చెప్పిండు. సో ఇటువంటి చేస్తా ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ లో రవీంద్ర భారత్ లో పెట్టవలసినటువంటి విగ్రహాలు ఎవరి అని అంటే, ఓ గద్దర్ అన్నది పెట్టాలి, ఓ అందశ్రీది పెట్టాలి, ఓ గూడ అంజయ్యది పెట్టాలి, కవులది రచయితలది వాళ్ళది పెట్టాలి. ఇదే వాళ్ళ వాదన. దయచేసి దీన్ని ప్రభుత్వం ఆలకిస్తుంది, దీనిపైన ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటది అని చెప్పేసి అయితే మేము భావిస్తా ఉన్నాం.